ఒక దేశాన్ని యుద్ధం లేకుండానే ఆపేయొచ్చా? సముద్రం కింద ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ప్రపంచాన్ని ఎలా నియంత్రిస్తున్నాయి? డిజిటల్ చోక్ పాయింట్స్ అంటే ఏమిటి? నమస్కారం. ఈనాటి మనం విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ రోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన భౌగోళిక రాజకీయ మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎలాంటిదంటే, సాంప్రదాయ యుద్ధాల స్థాయి నుంచి పక్కకు జరిగి అసలు కంటికి కనిపించని కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిల్చే ఒక కీలక వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం అన్నమాట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఇప్పుడు ఈ అంశం లోతుల్లోకి వెళ్దాం. మనం ఒక మైండ్ బ్లాంక్ అయ్యే గణాంకంతో మొదలు పెడదాం. మీకందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇది కొంచెం సర్ప్రైజింగ్. అంతర్జాతీయ డేటా ట్రాఫిక్లో దాదాపు 99%, అవును, ఏకంగా 99% డేటా మన తలల పైనున్న శాటిలైట్ల ద్వారా కాదండి, సముద్రపు అడుగు భాగం గుండా ప్రయాణిస్తుంది. నమ్మశక్యంగా లేదు గదా? అంటే మనమంతా వైర్లెస్ ప్రపంచంలో బతుకుతున్నాము అనే భ్రమను ఈ వాస్తవం పూర్తిగా పటాపంచలు చేస్తోంది. నిజం చెప్పాలంటే, మన ఆధునిక డిజిటల్ ప్రపంచం మొత్తం సముద్రపు అడుగున ఉన్న, ఎప్పుడైనా ప్రమాదానికి గురయ్యే అవకాశమున్న ఈ భౌతిక కేబుళ్లపైనే ఆధారపడి ఉంది. బ్యాంకింగ్ లావాదేవీలు, క్లౌడ్ డేటా, ఇంటర్నెట్ ఇవన్నీ సముద్రంలో ఉండే ఈ 500కు పైగా కేబుల్స్ ద్వారానే నడుస్తున్నాయన్నమాట. మరి ఈనాటి మన విశ్లేషణలో ప్రధానంగా 5 అంశాలను ఫటాఫట్ చూద్దాం. అవేంటంటే, కనిపించని డిజిటల్ లైఫ్ లైన్, ఇరాన్ వేస్తున్న కొత్త జియోపొలిటికల్ ప్లేబుక్, కేబుల్ ట్రాన్సిట్ ట్యాక్స్, సముద్ర గర్భంలోని దుర్బలత్వాలు, చివరగా ఈ డిజిటల్ చోక్ పాయింట్ను దాటే మార్గాలు. ముఖ్యంగా స్ప్రింగ్ 2026 యుద్ధం తర్వాత మారుతున్న పరిస్థితులను ఇక్కడ డీకోడ్ చేద్దాం. సరే, మొదటి విభాగం, ద ఇన్విజిబుల్ డిజిటల్ లైఫ్ లైన్. క్లౌడ్ యొక్క భౌతిక వాస్తవాన్ని వెలికి తీయడం. అసలు ఈ ఇంటర్నెట్ భౌతిక వాస్తవికత అనేది ప్రపంచానికి సుపరిచితమైన ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఎంతటి సున్నితమైన బలహీనతగా మారుస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, చారిత్రాత్మకంగా మనందరికీ హార్మూజ్ జలసంధి అనగానే ఆయిల్ రవాణా మార్గం గుర్తొస్తోంది. కానీ ఇప్పుడు అది ఒక భయంకరమైన డిజిటల్ చోక్ పాయింట్గా మారిపోయింది. ఎందుకంటారా? సముద్ర గర్భంలో అత్యంత ముఖ్యమైన ఇంటర్నెట్ కేబుల్స్ అక్కడే ఉన్నాయి. అంటే అక్కడ చిన్న పొరపాటు జరిగినా చాలు, ప్రపంచవ్యాప్తంగా మనం చేసుకునే వీడియో కాల్స్, స్టాక్ మార్కెట్లు, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలకు కూడా పెను అంతరాయం కలుగుతోంది. ఇమాజిన్ చేసుకోండి. ఇక రెండవ విభాగం, ఇరాన్ కొత్త జియోపొలిటికల్ ప్లేబుక్, స్ప్రింగ్ 2026 యుద్ధం తర్వాత వ్యూహాత్మక మార్పు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇటీవల జరిగిన ఘర్షణల తర్వాత టెహ్రాన్ తన సైనిక వ్యూహాన్ని పూర్తిగా, అంటే సమూలంగా మార్చుకోవాల్సొచ్చింది. ఈ కాలక్రమాన్ని ఒక్కసారి గమనిస్తే పరిస్థితి మీకు ఈజీగా అర్థమవుతుంది. 2024లో హూతీల దాడులు చూశాం. ఆ తర్వాత స్ప్రింగ్ 2026 యుద్ధంలో ఇరాన్ సైనిక సామర్థ్యం ఎంతలా దెబ్బతిందో కూడా చూశాం. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల వాళ్ల భూగర్భ క్షిపణి కేంద్రాలు నాశనమయ్యాక తిరిగి పుంజుకోవడానికి టెహ్రాన్కు ఒక కొత్త వ్యూహాత్మక మార్పు ఎంతో అత్యవసరమైంది. ఆ మార్పు ఎలా ఉందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, ప్రాక్సీ నెట్వర్కులు ఇవే వాళ్ల ఆయుధాలు. కానీ అవి దాడుల నాపడంలో ఫెయిల్ అయ్యాయి. కాబట్టే ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఏకంగా ఒక అణు కార్యక్రమం లేదా క్షిపణి కార్యక్రమం స్థాయికి చేరిపోయింది. సముద్ర గర్భంలోని కేబుల్స్, వాటిపై విధించే ట్రాన్సిట్ ఫీజులే ఇప్పుడు వాళ్ల కొత్త ఆయుధాలుగా మారిపోయాయి. భలే ప్లాన్ గదూ? మూడవ విభాగం, ద కేబుల్ ట్రాన్సిట్ ట్యాక్స్, బ్యూరోక్రసీ మరియు మెయింటెనెన్స్ను ఆయుధంగా మార్చడం. అసలు డిజిటల్ ఎకానమీపై వాళ్లు తెస్తున్న ఈ కొత్త కంట్రోల్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. ఇక్కడ టెక్ దిగ్గజాలపై పడే ప్రభావం మామూలుగా ఉండదు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి మల్టీ-బిలియన్ డాలర్ల కంపెనీలతో పాటు ఫాల్కన్, AAE1 లాంటి ప్రాంతీయ కేబుల్ నెట్వర్క్లు కూడా వాళ్లు పెడుతున్న ఈ కొత్త నిబంధనల వలలో ఎలా చిక్కుకున్నాయో మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్ అమలు చేయాలనుకుంటున్న ఈ మాస్టర్ ప్లాన్లో 4 బ్యూరోక్రాటిక్ స్టెప్స్ ఉన్నాయి. ముందుగా ఈ కేబుల్స్పై మాకే సార్వభౌమాధికారం అను ప్రకటించడం, తర్వాత వాటికి లైసెన్సింగ్ ఫీజులు డిమాండ్ చేయడం, మెయింటెనెన్స్ కోసం కేవలం ఇరాన్ సిబ్బందినే వాడాలని కండిషన్ పెట్టడం, ఇక ఆఖరిది ఒకవేళ రిపేర్ చేయాల్సి వస్తే ఆ అనుమతులను కావాలని ఆలస్యం చేయడం. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా అందరి మెడలు వంచి ఏకంగా $15 బిలియన్ ఆదాయాన్ని గుంజేలా, తద్వారా తమ సైనిక బలగాలను మళ్లీ నిర్మించుకునేలా ఈ వ్యూహాన్ని పక్కాగా ప్లాన్ చేశారు. నాల్గవ విభాగం, వల్నరబిలిటీస్ ఆఫ్ ద డీప్, మన డిజిటల్ ప్రపంచం యొక్క భౌతిక దుర్బలత్వం. నీటి అడుగున ఉండే ఈ వైర్లకి ఉన్న సహజమైన బలహీనతలు ఏమిటి? ఈ వ్యూహం ఎందుకు అంత పవర్ఫుల్గా మారిందో ఇప్పుడు కాస్త లోతుగా పరిశీలిద్దాం.
మామూలుగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా 150 నుంచి 200 వరకు కేబుల్ కట్టయ్యే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. లెక్కలు గమనిస్తే ఇందులో 75% ఓడల యాంకర్లు లాగడం వలనో లేక ఫిషింగ్ వలనో పొరపాటున జరిగేవే. సో దీన్ని ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా ఏదైనా విధ్వంసం సృష్టించినా దాన్ని ఈజీగా కప్పిపుచ్చుకోవడానికి ఇదొక అద్భుతమైన సాకుగా మారుతుందన్నమాట. ఇక్కడసలు సమస్య ఏంటంటే, ఒక కేబుల్ తెగిపోతే దాన్ని రిపేర్ చేయడానికి ప్రత్యేకమైన నౌకలు కావాలి. కానీ మన దగ్గరున్న రిపోర్ట్స్ ప్రకారం హార్ముజ్ జలసంధిలో వాళ్లు సీ మైన్స్ వేశారు. పైగా ఆ రిపేర్ నౌకలకు ఎంట్రీ పర్మిట్లను వాళ్లు చాలా ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. అంటే దీని అర్థమేంటి? ఒక్కటంటే ఒక బుల్లెట్ కూడా పేల్చుకుండానే వారాలు లేదా నెలల పాటు మొత్తం బ్యాంకింగ్, ఇంటర్నెట్ సేవలను ఆపేసి ప్రపంచవ్యాప్తంగా ఒక అతి పెద్ద సంక్షోభాన్ని సృష్టించవచ్చు. ఇక ఆఖరిదైన 5వ విభాగం, బైపాసింగ్ ద డిజిటల్ చోక్ పాయింట్, ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచ దేశాల పోరాటం. ఇంతటి భయంకరమైన ఒత్తిడికి అంతర్జాతీయ సమాజం అలాగే గల్ఫ్ దేశాలు ఎలా కౌంటర్ ఇస్తున్నాయో ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక భారీ లాజిస్టికల్ మార్పు జరుగుతోంది. ఈ డేటాను గమనిస్తే సంఘర్షణకు ముందు రోజుకు కేవలం 100 ట్రక్కులు మాత్రమే తిరిగే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పోర్ట్ ఇప్పుడు ఏకంగా 7,000 ట్రక్కులతో కిటకిటలాడుతోంది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా అవాయిడ్ చేయడానికి సౌదీ అరేబియా ఇంకా యుఏఈల గుండా రోడ్డు మార్గాలను, పైప్లైన్లను శరవేగంగా విస్తరిస్తున్నారు. కానీ ఇంకోవైపు చూస్తే కొన్ని ప్రాంతీయ దేశాలు అప్పటికే ఈ కొత్త నిబంధనలకు తలొగ్గుతున్నాయి. ముడి చమురు, ఎల్ఎన్జీ రవాణా కోసం ఇరాక్ అలాగే పాకిస్తాన్ దేశాలు ఇరాన్తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఈ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. అంటే ఆ జలసంధి గుండా వెళ్లాలంటే ఇరాన్ పర్మిషన్ తప్పనిసరి అనే నిబంధనను ఇవి పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే కదా. అయితే పాశ్చాత్య దేశాల సైన్యాలు కూడా సైలెంట్గా లేవు. ఈ జలసంధిని రక్షించడానికి బహుళజాతి నావికా దళాలను రెడీ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా వాళ్ల నిఘా విమానాలను పంపుతుంటే ఇటలీ తన మైన్ స్వీపర్ నౌకలను అక్కడ మోహరిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నిపుణులు ఖరాఖండిగా చెబుతున్న విషయం మరొకటుంది. అదేంటంటే, మనం ఎంత శాటిలైట్ ఇంటర్నెట్ అని చెప్పుకున్నా అది సముద్ర గర్భంలో ఉండే ఈ భారీ కేబుల్స్ కెపాసిటీని ఎప్పటికీ ఏమాత్రం భర్తీ చేయలేదు. ఇదంతా చూశాక చివరగా మన మదిలో మెదిలే ఒకే ఒక కీలకమైన ప్రశ్న, మన అత్యాధునిక డిజిటల్ ప్రపంచం మొత్తం సముద్రపు అడుగున ఉన్న అత్యంత సున్నితమైన భౌతిక తీగలపైనే ఆధారపడి ఉంది. మరి ఆ జలాలను కంట్రోల్ చేసే వాళ్ళు ఆ స్విచ్ను ఆఫ్ చేస్తే పరిస్థితేంటి? క్లౌడ్ అంతా చీకటిగా మారిపోయినప్పుడు ఆ స్విచ్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆలోచించండి. ఈ ఒక్క వాస్తవం చాలు భవిష్యత్తు గురించి మనలో మరింత ఆసక్తిని రేకెత్తించడానికి.